కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం వెళ్లి పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకి హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న చంద్రబాబు శనివారం హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 2 రోజుల క్రితమే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టాయి. నియోజకవర్గంలోని రామకుప్పం దగ్గర కాలువలోకి చేరుకున్న నీళ్లను చూసి స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానికులు, టీడీపీ నేతలు హంద్రీనీవా కాలువలో దిగి కృష్ణా నీటిని ముద్దాడారు. ఆ నీళ్లని తాకి పరవశించిపోయారు. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఫోటోలు చేతపట్టుకుని ఆయనకి జేజేలు పలికారు. దశాబ్దాల కల నెరవేర్చిన చంద్రబాబుకు కుప్పం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం మండలం పరమ సముద్రం దగ్గర నిర్మించిన హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు స్వాగతం పలకనున్నారు చంద్రబాబు. ఇక్కడే సీఎం చేతుల మీదుగా గంగా హారతులు నిర్వహిస్తారు. కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నం హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా కృష్ణానది జలాలు కుప్పం వరకు తీసుకురావాలన్నది లక్ష్యం. అయితే 2019 ఎన్నికల నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం సుమారుగా 90% పూర్తయింది. నిజానికి మొత్తం 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి 697 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. 2015లో నాటి టీడీపీ సర్కార్ 468 కోట్ల రూపాయల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణ బాధ్యతల్ని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించింది. 2019 ఎన్నికల నాటికి సుమారు 87% పనుల్ని ఆ కంపెనీ పూర్తి చేసింది. వివిధ కారణాల వల్ల మరో సుమారు 10% పనులు ఆగిపోయాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో కొద్దిగా పనులు జరిగాయి. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కెనాల్ పనుల్ని మళ్లీ మోక్షం తీసుకొచ్చింది. 200 కోట్ల రూపాయలతో కెనాల్ లైనింగ్ పనులకు గత ఏడాది సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. గడిచిన ఏడాది కాలంగా ముఖ్యమంత్రి ఈ పనుల్ని నిత్యం పర్యవేక్షించారు. అధికారుల వెంట పడ్డారు. దీంతో కెనాల్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి.